నేను నేను రైట్, తెలుపుకుంటాను. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ వైసీపీ సీనియర్ నాయకులు. జూపూడి గారు నమస్తే అండి. నమస్కారం రమణాడి గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, వైఎస్ఆర్ గారి కుటుంబానికి కంచుకోట పులివెందులు అనేది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది ఫ్యాక్ట్. 1978 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నియోజకవర్గం రాజకీయం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే ఇప్పుడు ఆ కంచుకోట బద్దలవబోతుంది, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ కంచుకోట బద్దలవుతుందని చెప్పేసి టీడీపీ నేతలు బలంగా విశ్వసిస్తా ఉన్నారు. సో ఏమంటారు మీరు జూపూడి గారు? మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు 2వ ఎక్కం 3వ ఎక్కం అని చెప్పమనేవాళ్ళు. ఓకే. దాన్ని చెప్తా ఉంటే టీచర్ ఆనందపడేవాడు, ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్ కూడా ఆనందపడేవాళ్ళు. దీపక్ రెడ్డి గారు ఆ ఎక్కం చెప్తా ఉంటే మీరు ఆ విధంగా ఆనందపడి పోలీసులు నిజంగానే అంటున్నారు సార్, ఇంటున్నారు సార్ మీరు అడుగుతూ ఉన్నారు. ఏం సార్ అక్కడ జరుగుతున్న అంశం ఏంటి? మీరు అమాయకంగా అడగటం ఏంటి? దీపక్ రెడ్డి గారు విజయవాడ నుంచి హుట్టిన బయలుదేరి అక్కడికి పోయి ఎన్నికలు చేయటం ఏంటి? ఏం పని అక్కడ వీళ్ళందరికీ? అంటే ఈ ప్రజాస్వామ్యంలో దీపక్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ తరపు నుంచి ప్రచారం చేసుకునే హక్కు లేదంటారా జూపూడి గారు? ఆగండి సార్, నాకు తెలుసులే ఇవన్నీ జరిగాయి కదా. మామూలుగా అందరూ పోయి చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఫ్టర్ ఆల్ ఒకటేమో 1 year దానికోసం, ఇంకోటేమో ఎంతకాలం ఉందో దీపక్ రెడ్డి గారే చెప్పాలి. అది ఒక జడ్పీటీసీ జరుగుతున్నటువంటి అంశం, ఎలక్షన్స్. దాని మీద దాడులు ఎందుకు ప్రస్తావించలేదు దీపక్ రెడ్డి గారు? నిన్న మొన్న జరిగినటువంటి దాడులు, ఈ వారం క్రితం జరుగుతున్నటువంటి దాడులు భయభ్రాంతులు చేసి పోలింగ్ బూత్స్ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలోకి మార్చేసి అసలు ప్రజలు అనేవాళ్ళని, ఓటర్స్ అనేవాళ్ళని ఎక్కడ లేకుండా కింద మీ దగ్గర నుంచి స్క్రోలింగ్ వస్తా ఉంది. ఇది నాకు తెలిసి సాక్షి ఛానల్ కాదు, 99 ఛానల్ కదా ఇది మీరు మాట్లాడేది. అవును, కింద స్క్రోలింగ్ వస్తా ఉంది. స్లిప్పులు తీసుకొని 10,000 రూపాయలు ఇస్తున్నారండి, మీ దగ్గర ఇస్తున్నారు. కాదు వాళ్ళు 5,000 ఇస్తున్నారు, మేము 10,000 అనే చెప్పి ఈ ఎంత వైఖరి ఎంత అసహ్యంగా లేదు? సరే, రాజశేఖర రెడ్డి గారి గడ్డ, లేకపోతే వాళ్ళ పాకెట్, లేకపోతే వాళ్ళ అడ్డ, దాన్ని ఎవరు రేపు భద్రపడతారో లేదో అని పక్కన పెడదాం సార్. ఎలక్షన్స్ కదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ఏం జరుగుతుందో రేపు అనేది రేపే చూద్దాం. బట్ ది ప్రాసెస్ ఇన్ విచ్ మీరు ఎలక్షన్స్ అధికారంలో ఒక రాజకీయ పార్టీ ఎలా చేయాలి? అసలు మీకు అంత నమ్మకం ఉంటే, పులివెందల్ని మొత్తం బద్దలు కొట్టిన నమ్మకం ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారితో సహా, లేకపోతే మంత్రివర్గంతో సహా, చైర్మన్లతో సహా మొత్తం అక్కడ కేంద్రీకరించారు? చెప్పండి నాకు. ముఖ్యమంత్రి గారు వచ్చారు అక్కడికి? ఉన్నారు కదా ఇప్పుడు, ముఖ్యమంత్రి గారు వచ్చారా? 24 ప్రభుత్వం మీదే వెళ్తా ఉన్నారు. చూసుకోండి అదంతా కూడా. ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ 1 year ఉన్న దానికి ప్రభుత్వం మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తుందంటే అది బదులు కొట్టే క్రమంలో మీరు అందరూ పోయి బదులు కొడుతున్నారా, లోపల బదులు కొడుతున్నారా? అంటే ఇప్పుడు మీరు ఆ మాట అంటే వాళ్ళు ఏమంటారంటే, ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కాన్సన్ట్రేషన్ చేశారు కదా అని వారు అంటారేమో. లేదండి, ఒకటే ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాలేదు, లోకేష్ గారు ఇక్కడికి రాలేదు, ఒక్క సెకండ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి అనేక సమాచారం మాకు వచ్చింది. గ్రామ స్థాయి నాయకులకి పర్సనల్ గా ఫోన్లు చేసి, అన్నా మా పొరుగుకు సంబంధించింది దయచేసి మనం చూడండి, మాకు సాయం చేయండి, ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆ సతీష్ రెడ్డి, పులివెందుల సతీష్ రెడ్డి అయితే ఏ విధంగా బతులు అడుకుంటున్నాడో ఫోన్ పైనే మనకు కనపడింది. వాళ్ళు చావు బతుకులలో ఉండి వాళ్ళు బతులు అడుకుంటున్నారు, కానీ మేము కంఫర్టబుల్ పొజిషన్ లో రైట్ ఎలక్షన్ చేస్తాం. ఓకే, దీపక్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతారు. జూపూడి గారు, ఏంటి జగన్ గారు గ్రామస్థాయి నాయకులు ఫోన్ చేసి అన్న కొంచెం చూడండి, హెల్ప్ చేయండి అని అడుగుతున్నారా? దీపక్ రెడ్డి గారు అంటున్నారుగా. అంటే అది దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు వరకు విన్నాం. ఓకే, అడిగినా ఏముంది, తప్పేముంటుంది అసలు? అవునులే, తప్పేముంది కదా, నాయకులతో మాట్లాడుకోవచ్చు. మేమైతే మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో మాట్లాడేది నేను చెప్పట్లా. మాట్లాడకూడదని కూడా ఏం లేదు. దాన్ని మనం తప్పుగా ఎందుకు తీసుకోవాలి? కాబట్టి ఇక్కడ జరుగుతున్న అంశాన్ని బ్రహ్మనాయుడు గారు, నేను ప్రజాస్వామ్యబద్ధంగా క్వశ్చన్ మీకు అంటే దీపక్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే ఆయన కూడా చాలా అంశాల్లో చాలా నేర్పరిగానే ఉంటాడు, చాలా ప్రజాస్వామ్యబద్ధంగానే కనబడతారు. ఇక్కడ అసలు మీరు చాలా సింపుల్ గా తీసుకున్న ఎన్నికలైతే ఎందుకు మీరు ఇంత గందరగోళంగా
రాష్ట్రం దృష్టి అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కి ప్రతిరోజు మేము వెళ్లాల్సిన పరిస్థితిని మీరు ఎందుకు సృష్టిస్తా ఉన్నారు? అక్కడ కలెక్టర్ మీద, ఎస్పీ ఏం మాట్లాడుతున్నాడు తెలుసు? అక్కడ చాలా వల్గర్ లాంగ్వేజ్ తోటి ఎస్పీ మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ కార్యకర్తలు వెళ్ళినా, నాయకులు వెళ్ళినా, లేకపోతే ఓటర్స్ వెళ్ళినా మాకు అంటే ఇది నేను ఆ భాష ఆల్రెడీ పత్రికలు వచ్చి టీవీలో వస్తూ ఉన్నాయి, కంప్లైంట్ చేశారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏమీ లేదనుకునే చోట మీరు ఇంత తాపత్రయపడి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యాన్ని పుని చేస్తున్నారా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఏమైనా బ్రతికించడం కోసం, లేకపోతే ప్రజాస్వామ్య బద్ధంగా మేము అధికారంలో ఉన్నాం, ఎస్ ఒక జడ్పీటీసీ ఉంటే ఎంత పోతే ఎంత, మీరు కడప మీద ఎంత పట్టుదలతో ఉన్నారో మీ మహానాడు చూస్తేనే అర్థమైంది కదా. మహానాడు చూస్తేనే అర్థమైంది కడపని మీరు ఏం చేయదలుచుకున్నారు అనేది కనపడతా ఉంది. అంటే పట్టు సాధించాలి అనుకోవడం తప్పు కాదు కదా సార్. రాజకీయంగా ప్రతి ప్రాంతంలో పట్టు సాధించాలి అనుకోవడం తప్పు ఎలా అవుతుంది? అవునవును. అంటే తెలుగుదేశం పార్టీ దాదాపు 43 సంవత్సరాల్లో ఎంతో 35 సంవత్సరాల చరిత్ర ఉన్నా ఫస్ట్ టైం కదా కడపలో ఒక మహానాడు జరుపుకోవటం. ఎప్పుడు ఈ 3 దశాబ్దాలు ఎప్పుడు జరపలేదుగా. అంటే జరపనీ లేదా? అక్కడ అడ్డుపడ్డారా ఎవరన్నా? అక్కడ అడ్డుపడ్డారా ఎవరన్నా? లేదు, ఎందుకు పడతారు? అంతకుముందు జరుపుకోవడానికి ఎందుకు జరుపుకోలేదు వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే అన్ని చోట్ల జరుపుతున్నారు, కడపలు ఎందుకు జరపలేకపోయారు? ఇప్పుడు జరుపుకున్నందుకు మాకే అబ్జెక్షన్ లేదు. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళు కడపని తీసుకున్నారనే దాని మీద పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికకి ఇప్పుడు ప్రభుత్వం ఎంత కేంద్రీకరించింది అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉందండి. దీనిలో ఏమైనా జరగచ్చు, దాడులు జరిగాయి, తర్వాత పోలీస్ స్టేషన్ లో ఈ దాటిపోవద్దని బైండ్ ఓవర్ చేశారు. తర్వాత నిన్న ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ర్యాలీ చేయాల్సిన పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేసుకుంది అని మీరు అంటున్నారు. ర్యాలీ చేసే పరిస్థితిని మీరు కల్పించారు నేను అంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, కార్యకర్తలకి, ఓటర్స్ కి ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మా పార్టీగా మాకు ఉంటుంది. ఎస్, వీఆర్ ఆల్ విత్ యూ. రేపు ఎలక్షన్ లో మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మీరు ఎవరన్నా కొనటానికి వస్తే గ్రామాలుగా కొనేస్తున్నారు. అక్కడ నేను ఇంకా 10,000 రూపాయలు ఓటు కానీ చెప్పట్ల, గ్రామాలనే వేలంపాట ద్వారా కొంటున్నారు. కొనుక్కోండి, మీకు అలవాటైన. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక అంశాన్ని తీసుకొచ్చి చెప్పాడు కదా, మీరు ఎలా గెలిచారు, ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రోజు అట్టుడిగిపోతున్నటువంటి నేపథ్యం. సరే, అవి ఆ అంశం మళ్ళీ మాట్లాడదామండి. ఓన్లీ మనం ఇప్పుడు ఈ పులివెందుల, ఈ ఒంటిమెట్ట, ఇవే మాట్లాడదాం. మళ్ళీ ఈవీఎంలోకి అంటే జరుగుతున్న అంశాలని మీరు భయభ్రాంతులు చేసే విధానం ఏదైతే ఉందో, ఒక చిన్న ఎన్నికని మీరే అనుకుని ఆఫ్టర్ మీరే చెప్పి పులివెందులను చూస్తే అంత ఎందుకు వణికిపోతున్నారు మీరే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రేపు అక్కడ ఎన్నికలు జరగట్లేదు. కోర్టులో కూడా ఇందాక ఒక లంచ్ మోషన్ కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ ని యాజ్ టీజ్ గా పెట్టమని మార్చినటువంటి ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వం అసలు ఏమి చేయట్లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులు చూస్తుంది అని చెప్పే విధానం అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనేది రేపు డిసైడ్ చేద్దాం. రైట్, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. సార్, ఏంటి పులివెందులు అంటే మరి మీకు కూడా మంచి పట్టు ఉంది. అక్కడ మాజీ రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు మీరు కడప జిల్లాకి సంబంధించి. మరి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? ఇప్పుడు ఎన్నిక సజావుగా జరుగుతుందా? ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా? ఒక్కొక్కరు ఒక మాట మాడుతున్నారు. కొంతమంది 10,000 ఇస్తున్నారు, ఓటర్లను మభ్య పెడుతున్నారు అని చెప్పేసి ఆ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. నాయుడు గారు, నీది తినాలి నాది తినాలి అన్నట్టు ఎన్నిక జరిగేది పులిందలే, నాది పులిందల నియోజకవర్గమే. కాబట్టి ఇక్కడ చాలా మందికి రాష్ట్రంలో గాని, దేశంలో గాని, ప్రపంచంలో గాని తెలియని కొన్ని విషయాలు ఏమంటే, ఇది పులివెందుల నియోజకవర్గము, కడప జిల్లా, ఇది వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోట, కంచు కోట అనే యాంగిల్ ఉంది. అది అన్ని సందర్భాల్లో కరెక్ట్, ఎక్కువ సందర్భాల్లో వాస్తవమే. కానీ ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దానికి క్రోనలాజికల్ గా తీసుకుంటే 1970లో పులివెందుల పంచాయతీకి వార్డు మెంబర్స్ గా అప్పుడు చేసే సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు సర్పంచ్ వార్డు మెంబర్ కి సెపరేట్, వార్డు మెంబర్స్ సర్పంచ్ ఎన్నుకోవాలి. పులివెందుల పంచాయతీలో వార్డు మెంబర్ గా రాజారెడ్డి ఒక చోట, రాజారెడ్డి సత్యమణి జయమ్మ ఒక చోట పోటీ చేసి ఇద్దరు ఓడిపోయినారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి, రాజశేఖర రెడ్డి గారి తల్లి రాజారెడ్డి, జయమ్మ వార్డు మెంబర్లుగా ఇద్దరు ఓడిపోయినారు. దిస్ ఈజ్ నంబర్ 1. రెండవది
1984లో టీడీపీ ఆవిర్భావం తర్వాత 83లో అసెంబ్లీ, 84లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరపున డాక్టర్ డిఎన్ రెడ్డి, దేవిరెడ్డి నరసింహారెడ్డి టీడీపీ క్యాండిడేట్ గా ఆయన గెలిచాడు. పులివెందుల నియోజకవర్గంలో కూడా మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం క్యాండిడేట్ డిఎన్ రెడ్డి ఎంపీగా గెలిచాడు, కడప ఎంపీగా. పులివెందుల నియోజకవర్గంలో సైతము వచ్చేసి డిఎన్ రెడ్డికి మెజారిటీ వచ్చింది టీడీపీకి 1984లో. నెక్స్ట్ 1994లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు జిల్లాలో 11 అసెంబ్లీలకు గాను 7 టీడీపీకి వచ్చాయి, 4 మాత్రమే కాంగ్రెస్ కి వచ్చాయి. అంటే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ 4 వస్తే టీడీపీకి 7 వచ్చాయి 1994లో. నెక్స్ట్ 1995 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు. నేను అప్పుడు జెడ్పీ చైర్మన్ గా ఎన్నికాను. నేను అప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు 1995లో. నా ఆధ్వర్యంలో చేసి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీలకు గాను మేము 4 పోటీ చేశాము. సింహాద్రిపురము, పులివెందుల పోటీ చేయలేదు. 4 పోటీ చేసి 3 గెలిచాం. వేంపల్లి, వేముల, లింగాల టీడీపీ గెలిచింది. ఒక తుండూరు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఇనానిమస్ గా తీసుకుంటే 3 వచ్చాయి. ఇది 1995 మార్చిలో. నేను అప్పుడు జెడ్పీ చైర్మన్ అయ్యాను. నేనుండే వేంపల్లి, వేముల, లింగాల 3 చోట్ల జెడ్పీటీసీ గెలిచింది. మండల పరిషత్తులుగా వేంపల్లి, వేముల గెలిచింది 1995లో. అప్పటికి రాజారెడ్డి ఉన్నాడు, రాజశేఖరుడు ఉన్నాడు, వివేకానంద రెడ్డి ఉన్నాడు. తర్వాత 1996 ఎంపీ ఎలక్షన్ లో రాజశేఖర రెడ్డి చావు తప్పి కన్నురొట్టబడినట్టు ఎంపీకి 4000 చిల్లరతో గెలిచాడు. నిఖిల్ మంజల్ చాలా నేరో మార్జిన్ తో గెలిచాడు 96లో. తర్వాత 2017లో వివేకానంద రెడ్డి వచ్చేసి బీటెక్ రవి చేతిలో ఎమ్మెల్సీగా ఓడిపోయాడు. మన 2024లో 7 నీటి సంఘాలు ఉంటే పులిందల్లో 7 నీటి సంఘాలకు వైకాపా పోటీ కూడా పెట్టలేకపోయింది. మన రీసెంట్ గా 2024లో నీటి సంఘాలకు పోటీ కూడా పెట్టలేదు, ప్రయత్నం చేస్తారు. కానీ ముగిసే వాళ్ళకి ధైర్యం లేక సరే అది ఏ కోణం ఏమైనా కావచ్చు. కాబట్టి అదేదో పులివెందులు అంటే కడప అంటే సందర్భాలు వాస్తవమే, ఓడిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ ఇవి ఎక్కువగా ప్రజలకి తెలియదు కదా, మీరు చెప్పిన అంశాలు అయితే ఈ జనరేషన్ యువతకి ఎక్కువగా తెలియదు. జిల్లా పరిచయం ఉన్నప్పుడు ఎందుకంటే ప్రత్యక్షంగా వచ్చేసి నేను జిల్లా అధ్యక్షునిగా లీడ్ చేసింది. 4 పోటీ చేస్తే 3 గెలిచాం. ఆ సందర్భం నేను చెప్పించడం అయ్యాను. కాబట్టి కంచుకోట కాదనేది ఒకటి. కానీ ఎక్కువ సందర్భాల్లో గెలిచిన సందర్భాలు ఉన్నాయి, కాదనలేదు. రెండవది కంపారిజన్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్. ఎందుకంటే మన వరకు ఆయన పరిపాలించాడు, ఇప్పుడు వీళ్ళు పరిపాలించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఎన్నికలు 2021 లోకల్ బాడీ. ఆ ఎన్నికల్లో అది ప్రజాస్వామ్యం కాదు, దౌర్జన్య స్వామ్యం. దానికి నామినేషన్స్ వేయకుండానే చేశారు. నాట్ ఓన్లీ పులివెందుల, నాట్ ఓన్లీ కడప, రాష్ట్రం అంతా ప్రత్యర్థి పార్టీలు రాజకీయ నామినేషన్లు వేసడానికి అవకాశం లేకుండా చేశారు. ఒకవేళ నామినేషన్లు వేసిన తర్వాత స్క్రూటినీ కాడ అధికారులు చెప్పి డిస్క్వాలిఫై చేశారు. ఆ స్టేజ్ దాటుకొని వచ్చిన తర్వాత విత్డ్రావ లోపల పోలీసు వాళ్ళు ఎక్కించుకొని వచ్చేసి విత్డ్రావల్ చేపించారు. ఆడికి రాకుంటే వైకాపా వాళ్ళే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసినట్టుగా చేసి విత్డ్రా చేయించారు. కాబట్టి దౌర్జన్యపూరితంగా అసలు ముందు ఎలక్షన్సే జరగకుండా చేసిన చరిత్ర వాళ్ళకి. కానీ ఇప్పుడు కనీసం వచ్చేసి నామినేషన్లు వేశారు. 11 మంది నామినేషన్లు వేశారు. అక్కడ 11 మంది, ఇక్కడ 11 మంది. మేము నామినేషన్లు వేసాము, మేము ప్రచారం చేస్తున్నాము. కాబట్టి కొంత ఆ నామినేషన్స్ కూడా ప్రజాస్వామ్యం జరిగింది, ప్రచారం కూడా చేసుకున్నాము. కాకపోతే అంటే కొంత స్మాల్ ఏరియా కాబట్టి కొంత ఉద్రిక్తత ఉంటుంది. డెఫినెట్ గా పులిందల స్మాల్ ఏరియా కాబట్టి ఉద్రిక్తత ఉంటుంది. కానీ నామినేషన్లు వాళ్ళు అందరూ వేశారు, మేము కూడా వేసాము, ఇండిపెండెంట్ వేశారు. ప్రచారం వచ్చేసి వంటిమిట్రా చేస్తున్నారు, పులిందలు చేస్తున్నారు. 1-2 రోజులు ఆ నల్గొండ ఏర్పాట్లో కొంత సంఘటన జరిగింది, వాస్తవమే. కానీ చిన్న ఏరియా కాబట్టి కొంత. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నాడు కదా సార్? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కొన్నాడు వచ్చేసి. వైసీపీ ఓట్ బ్యాంకు ని కాంగ్రెస్ పార్టీ అక్కడ దెబ్బ కొట్టే అవకాశం ఉంది కదా? ఇప్పుడు డబ్బే పంచకుండా ఉంటే మేము గెలుస్తాం. ఇప్పుడు కూడా గెలుస్తాం. డబ్బు గన వాళ్ళు వీళ్ళు పంచకుండా ఉంటే, ధనస్వామ్యం కాకుండా ప్రజాస్వామ్యం జరిగితే 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అక్కడ. ఎందుకంటే జరిగిన అభివృద్ధి అంతా 90% సింహభాగం కాంగ్రెస్ హయాంలోనే. 2004-2014 మధ్యనే ఆ యొక్క మండలంలో గాని, నియోజకవర్గంలో గాని
ఊరూరికి సిమెంట్ రోడ్లు గాని, ఉమ్, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్, పివిసి ఆధునికీకరణ, పైడిపాలెం రిజర్వాయర్, గండికోట సిబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్, లింగాల కెనాలు, జేఎన్టీయు, ట్రిపుల్ ఐటీ, తర్వాత కడప పులిందుల 4 లేన్ల రోడ్డు, సిమెంట్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం 90% కాంగ్రెస్ హయాంలో జరిగింది. వీళ్ళిద్దరి హయాంలో 10%. కాబట్టి అభివృద్ధి పరంగా చూసుకున్నా మేము వచ్చేసి 1000 రూపాయలు పంచిన పంచకుర్తి ఎలక్షన్స్ లో, కానీ ఎవరు చెప్పరే పంచినామని చెప్పేసి, కానీ ఇద్దరు వచ్చేసి 10,000కు మించే పంచుతున్నారు. పులిందో జన్మ నాకు తెలియదు, కానీ ఒంటిమిట్ట వరకు కొంత తక్కువ ఉంటుంది. అడగుడక 2, 3, 5 పోతుంది. ఇక్కడ మినిమం 10,000 తర్వాత వచ్చేసి ఇంకా బంగారు ముక్కు పుడకలు, మిగతా సామాగ్రులు, ఇంకా పోటీ అడిగిన పోతుంది. మేము ఈ నేపథ్యంలో కూడా మేము 1000 పంచితే మేమే గెలుపు. కానీ మేము అది కూడా పరిస్థితుల్లో లేము. ఎందుకంటే క్యాండిడేట్ లేడు, మాకు ఆ శక్తి లేదు, పిసిసికి ఆ శక్తి లేదు, ఏఐసిసికి శక్తి లేదు. కాబట్టి మేము ఇంకా హెచ్చులు చెప్పుకోవడానికి ఉపయోగం లేదు. కానీ అభివృద్ధి పరంగా చూస్తే ఖచ్చితంగా వచ్చేసి కాంగ్రెస్ గెలవాలా. కానీ ఇప్పుడు ధనస్వామ్యం కాబట్టి ఏ పార్టీ ఎక్కువ ఇస్తుంది, ఏ పార్టీ ఎంతమందికి ఓటర్లకు వచ్చి సక్రమంగా అందేటట్టు చేస్తుంది అనే దాని మీద ఎన్నికల ఫలితం ఆధారపడింది. అది ఓటర్కు అందే విధంగా ఎవరు చేయగలరు, ఏ పార్టీ వాళ్ళిద్దరిలో ఎవరు చేయగలరు అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది తప్ప వీళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం వీళ్ళ గొప్పతనం ఇద్దరు ఏం లేదు నా అభిప్రాయం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కానీ ఇప్పుడు అక్కడ ఓటుకు 10,000 ఇంకా బంగారపు ముక్కు పుడకలు కూడా పంపిణీ జరుగుతున్నాయనేటువంటి ఆరోపణ మాజీ రాజ్యసభ సభ్యులు మరి తులసిరెడ్డి గారు చేస్తున్నారు. దీన్ని మనం అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఓటుకు 10,000 అంటే ఇది నిజంగా చాలా పెద్ద విషయంగా ఆలోచించాలి కదా పురుషోత్తం రెడ్డి గారు. రమణ గారు, అందరూ నమస్కారం. బేసిక్గా ఎలక్షన్లో ఓట్లు ప్రభావితం చేస్తాయి, కానీ ఓట్లే నిర్ణయించేయడం అంటే ఇంకా అధికారంలో ఉండేవాడు తప్ప ఎవడు గెలవడు. ఖచ్చితంగా ఓట్లుకి నోటు అనేది ప్రభావితం చేస్తుంది తప్ప అది డిసైడ్ చేయదు. మొదటి అంశం. రెండో అంశం, పులివెందుల ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిస్తారంటే రేపు ప్రజలు ఎంతమంది ఓట్లు వేస్తారు, మాల్ ప్రాక్టీస్ ఎంత జరుగుతుంది అనే పర్సంటేజ్ని బట్టి సాయంత్రం చెప్పవచ్చు. ప్రజలు నేరుగా ఓట్లు ఎంతమంది పాల్గొంటారు, మాల్ ప్రాక్టీస్ ఎంత జరుగుతుంది, ఈ పర్సంటేజ్ చూసేస్తే రేపు సాయంత్రానికి మనం ఫలితం రాకముందే చెప్పవచ్చు ఎవరు గెలుస్తారని. అది రేపు సాయంత్రం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన 2-3 అంశాలతో ప్రారంభిస్తే, ఎలక్షన్ కమిషన్ ని మొత్తం మీద వైసీపీ ప్రభావితం చేస్తున్నట్టుగా ఇప్పుడు మా తిరుపతిలో 3 వార్డు కౌన్సిల్ కి పెండింగ్ ఉంది. నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు ఏదైనా ఎన్నికల్లో చనిపోయినా రాజీనామా చేసి యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా అన్ని పెట్టడం అనేది మినిమం రూల్. ఏది ఖాళీ అయినా 6 నెలలు ఖాళీ అయినా 3 నెలలు రిజిస్టర్ అయిపోతే, రికగ్నైజేషన్ కానీ చనిపోవడం కానీ రిజిస్టర్ అయిపోతే, ఖాళీ అని రిజిస్టర్ అయిపోతే ఆ తర్వాత జరిగే ఏ ఎన్నికల్లోనా అన్నిట్లో ఎన్నికలు పెట్టడం కామన్. మరి మా తిరుపతిలో ఉన్న కార్పొరేషన్ 3 ఖాళీగా ఉండే 1 సంవత్సరం అవుతా ఉంది. ఎందుకు ఇక్కడ నోటిఫికేషన్ లేదు తెలియదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ. నాకున్న అవగాహన మేరకు ఇట్లే ఎలక్షన్ కమిషన్ గా నడిపితే ఎలక్షన్ కమిషన్ నాయకత్వంలో ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కలెక్టర్ గారో ఎంఆర్ఓగా పెట్టేసి సరిపోతుంది. ఎందుకంటున్నానంటే, ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక ఆరోపణ చేసినా, ఒక నోటీస్ ఇచ్చినా ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే సదరు ఆఫీసర్ కి నోటీస్ ఇస్తుంది. ఇది కంప్లైంట్, మీరు ఎవరైనా ఆ ఎవరైనా వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేయకపోవచ్చు. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా నేను తిరుపతి వాటిలో చూశాను. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వామపక్షాలు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా వెంటనే ఎస్పీకో కలెక్టర్కో నోటీస్ ఇస్తారు. దీనికి మీ సమాధానం ఏంటని సమాధానాన్ని ప్రెస్కి ఇస్తారు. అసలు ఈ ఎలక్షన్ కమిషనర్ అసలు ప్రెస్తో మాట్లాడరు, రిప్రజెంటేషన్ తీసుకోవడం, నోటిఫికేషన్ ఇవ్వడం తప్ప ఇంకా మాకేం పని లేదన్నట్టుంటే ఎలక్షన్ కమిషన్ అవసరమా అనేది ఒక ప్రాథమిక అంశం. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక ఆశాస్పదమైన అంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ మేము కానీ ఇంకా 4 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ మాట ఊరినట్లేదట. ఊరినకపోయి మనం నమ్మాలి దాన్ని. 4 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీ మాట అధికారులు వినట్లేదంటే అది ఎవరు నమ్ముతారా? మాట వినరు కానీ అధికార పార్టీ ఊరి మాట ఎవరు వినరు. మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు అధికారులు ఆ పులివెందుల తాలూకాలో సహజంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఎందుకుంటాయంటే, మొన్న 24 జరిగిన ఎన్నికల్లో చరిత్ర, గతంలో ఎవరు ఉన్నారు, ఎవరు ఆధిపత్యం అని కాసేపు పక్కన పెడితే 24 జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న క్రైసిస్ ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎదుర్కోవాలి.
అంటే క్రైసిస్ మీన్స్ ఎదురీత, ప్రజల నుంచి ఎదురీత, పార్టీ శ్రేణుల నుంచి ఎదురీత, అన్ని రకాల ఎదురీతలు ఎన్ని దాంట్లో ఇదే జెడ్పీటీసీలో 2000 చిల్లర ఓట్లు తెలుగుదేశానికి వస్తే 6000 చిల్లర ఓట్లు వైసీపీకి వచ్చినాయి. అంటే ఒక ఓటు వీళ్ళకి 3 ఓట్లు వాళ్ళకి, 1/4 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ 11 నెలల కాలంలో వైసీపీకి ఓట్లు ఎందుకు తగ్గుతాయి సార్? ఎందుకు తగ్గు అంటున్నానంటే, ఆ తర్వాత 11 సంవత్సరాల కాలంలో పులివెందుల మెడికల్ కాలేజ్ ఏమైంది? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం మొదటి సంవత్సరం పూర్తి అయ్యేదేమో. మెడికల్ కాలేజీలో ఆ మెడికల్ సీట్లు ఉండాలా పోవాలా పోయే పరిస్థితి వచ్చేసి పూర్తి ఆ 50 సీట్లు ప్రారంభించలేదు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇష్యూ ఎందుకు తీసుకొస్తున్నానంటే, పులివెందుల మున్సిపాలిటీ వేరు, జెడ్పీటీసీ వేరు కాదు. ఎందుకంటే దాని చుట్టే ఉంటాయి. ఒకప్పుడు పులివెందుల జెడ్పీటీసీని, ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ 10 గ్రామాలు 6 పంచాయతీలు వేరే అయినాయి. రెండో అంశం, ఎలక్షన్ కమిషన్ ఎందుకు అవసరం లేదంటున్నానంటే, బ్రహ్మనాయుడు గారు మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పోటీ చేస్తే ఆ అభ్యర్థికి ఒక వాహనం, ఆ అభ్యర్థి తరపున ఏజెంట్, జనరల్ ఏజెంట్కి ఒక వాహనం, ఒక ప్రచార వాహనం తప్ప ఎవరిని అలో చేయరు. అంతేనా? ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు తమ స్టేటస్ లో పెట్టుకుంటున్నా ఏమని, 10 వెహికల్స్ 50 వెహికల్స్ సినిమాలో లాగా పరిగెత్తా ఉంటే దానివల్ల స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. ఇంక ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? అవును, 10ల సంఖ్యలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ప్రెస్టేజ్ ఇష్యూ మీకండి, ఎలక్షన్ కమిషన్ కాదు కదా. అవును, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిన వెహికల్ మినహాయించి ఇంకొక వెహికల్ రాకూడదు. 10 వెహికల్స్ 20 వెహికల్స్ వాళ్ళు స్టేటస్ లో పెట్టుకున్నారు. తమ నాయకులు మేము పోతున్నాం పులివెందులు కానీ, ఇంకా అది చాలు కదా ఆధారం, ఇంకొక విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలీసుల వ్యవహారం ఎట్టుంది? డిఐజీ గారు ఒక ప్రకటన చేశారు, ఎవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలంటే తగిన గాయాలు తగలాలి కదా, డాక్టర్ పర్మిషన్ డాక్టర్ సర్టిఫికేట్ అని చెప్పినారు. తమాషా ఏంటంటే అదే కేసులో వైసీపీ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. మరి ఏ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ? అదే కేసులో ఈ పక్క డాక్టర్ సర్టిఫికేట్ లేదు, ఈ పక్క మాత్రం అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మాల్ ప్రాక్టీస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏ అధికార పార్టీని చేసినప్పుడు కుప్పంలో వైసీపీ చేయలేదా? ఖచ్చితంగా చేసింది. కుప్పంకి పులివెందులకు ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే, కుప్పంలో వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు తెలుగుదేశం పోరాటం అంతా టీవీలుగా మారిపోయింది, డిబేట్స్. తెలుగుదేశం పార్టీలు ఫీల్డ్ ఎదుర్కొంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇదే తేడా. అప్పుడు టీవీల పోరాటం, ఇప్పుడు ఫీల్డ్ పోరాటం. ఎందుకంటే పులివెందులలో లీడర్షిప్ బాగుంది కాబట్టి ఎదురెత్తున్నారు. అవును, అంతకు మించిన తేడా ఏమి లేదు. ఇక్కడ పులివెందుల్లో చాలా మంది నాయకులు ఎమ్మెల్సీలు అయ్యారు, అదేవిధంగా చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి వారికి గ్రౌండ్ లో పట్టుంది కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కుప్పంలో కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. బట్ ఇట్స్ నాట్ గ్రామ స్థాయి లీడర్షిప్ వైసీపీకి బలంగా ఉంది పులివెందుల్లో. బై క్యాస్ట్ అందామా, ఇంకోటి అందామా, వాళ్ళు బలమే పట్టుంది. పులివెందులు కావచ్చు, కడప జిల్లా, ఆ పట్టులలో ఎదుర్కొంటున్నారు అంటున్నాను, ఫేస్ చేస్తున్నారు. ఏదో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని యుద్ధ భూమిని వదిలేయకుండా యుద్ధంలో పోరాడుతున్నారు అంతే తప్ప ఇంకా అంత మీ ఉద్దేశం ఏంటి? కూని అయిపోయిందా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం కూని అయింది. అధికార పార్టీ అధికారాన్ని వాడుకుంటా ఉంది. కూని అయిపోయేది ఏముంది? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రూల్స్ పాటించట్లేదు. ఫస్ట్ టైం ఎన్నికల పార్టీలు పాటించవు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పాటించట్ల. నేను అంటుంది ఒకే క్వశ్చన్, సదరు రాజకీయ పార్టీలు 50 వెహికల్స్ 60 వెహికల్స్ మేము వాళ్ళ స్టేటస్ లో పెట్టుకున్నప్పుడు ఇమీడియట్ రద్దు చేయాలి కదా. ఇదేం పద్ధతి? మీరు ఇచ్చిన పర్మిషన్ వెహికల్ తప్ప ఇంకోటి పోకూడదు. ఎందుకు పోతున్నాయి పులివెందుల మండలాలు? ఏ పార్టీ అయినా ఎందుకు ఆపలేకపోతున్నారు? అసలు బయట నుంచి ప్రచారం కూడా అనుమతి తీసుకొని పోవాలి. ఎవరంటే వాళ్ళు రావడానికి లేదు. ఆదివారం నుంచి అయితే ఎవరు రాకూడదు అని అనుమతులు తీసుకోకుండా వెళ్తారంటారా? అనుమతులు ఇచ్చినారంటే ఇంక ఎలక్షన్ కమిషన్ వదిలేయడం బెటర్. ఎట్టిస్తారండి అనుమతులు అంతమందికి? 100 మందికి వెహికల్స్, 10 వెహికల్స్ 20 వెహికల్స్. నేను కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చూశాను. వాళ్ళు రికగ్నైజ్డ్ ఎన్నికలు తప్ప ఎన్నికల ఎవరు పోకూడదు. తీసుకెళ్తున్నారు కదా అన్ని పార్టీలు, అలో చేస్తున్నారు కదా, మళ్ళీ గొడవలు అవుతున్నాయి. రెండోది, ఇప్పుడు జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, మెజారిటీ ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటే వైసీపీ గెలుస్తుంది. అవునా? మెజారిటీ ప్రజలు ఓటింగ్ లో పాల్గొనకపోతే మాత్రం తేడా తెలుగుదేశం గెలుస్తుంది. రైట్. దీపక్ రెడ్డి గారు, ఏంటి సార్, ఎంతమంది నాయకులు ఇప్పటి వరకు వెళ్ళారు? అసలు వెళ్ళే అధికారం ఉందా అని మరి పురుషోత్తం రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. పులివెందల, ఈ ఒంటిమిట్ట ఇవన్నీ పవన్ గారు వైసీపీ అడ్డా కాదు గడ్డా కాదు, రెండు చెప్తా ఉండను. అది రేపు ప్రజలు తీర్పు మరొకసారి ఇవ్వబోతా ఉండరు. ఎందుకంటే 2024లో ఇచ్చినారు. మళ్ళా మొన్న మా మహానాడులో ఏ విధంగా ఉందో అప్పుడు అర్థమైంది. ఇంతటితో ఫైనల్
ఇంకా నెక్స్ట్ టైం నుంచి మా అడ్డా గడ్డ అనే మాటలు వాళ్ళు మాట్లాడరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అడ్డా అయిపోద్దా ఇక పులివెందుల తెలుగుదేశానికి? రేపు ప్రజలు ఇచ్చే ప్రజలు మీకు తీర్పిచ్చారు అనుకోండి సార్, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచాడు, టీడీపీ అడ్డా అయిపోయిందా? నిన్న మా ఎంపీ గారు శబరి గారు ప్రచారానికి వచ్చినారండి. వారు అంటుండారు, నా ఎక్స్పీరియన్స్ లో ఎక్కడైనా ఫేవరబుల్ గా ఓటర్స్ ఉంటే మనకు అర్థమైపోద్ది వాళ్ళు ఏ విధంగా మనల్ని రిసీవ్ చేసుకుంటారో. సో పులివెందుల్లో నేను తిరుగుతుండే దగ్గరలంతా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ముందే మనకు అర్థం అవుతా ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఒక 2 అంశాలు, ముఖ్యమైన అంశాలు నేను లేవనెత్తాలనుకున్నాను. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ కుప్పంలో అండ్ మొత్తం రాష్ట్రం అంతా మనం చూస్తే కనీసం నామినేషన్ అన్నా ఏనిచ్చినారా అండి? ఇప్పుడు చూస్తే ఒంటిమిట్టలో 25 నామినేషన్స్ పైగా బండాయి అండ్ పులివెందుల్లో 11 నామినేషన్స్ పైగా బండాయి. అందరూ వచ్చి ఫ్రీగా వేసుకున్నారు. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా నాయకులు, నేను ఫీల్డ్ లో ఉంటాను, నన్ను వచ్చి నిలదీస్తున్నారు. అన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మనం నామినేషన్ ఏమీ లేదు, నామినేషన్ పేపర్ను లోపల తీసుకుపోయి ఇస్తే ఒక కాగితం చించేసి దీంతో లేదు, సరిగ్గా లేదు అని చెప్పి అన్నారు. తర్వాత వేస్తే ఫోర్సుబుల్ గా విత్డ్రా చేయించినారు. ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసి వాళ్ళు అడ్డుకున్నారు ఎలక్షన్స్ ని. ఇప్పుడు ఏందన్నా మనం ఇంత ఫ్రీగా వదిలేస్తున్నాము అని అన్నారు. సో ఇటువంటిది మా నాయకులు ప్రశ్నించినారు అని అంటే గతంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి దయచేసి అందరు గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఎంపీ ఎలక్షన్స్ లో మీరు చూస్తే డూప్లికేట్ ఓటర్ కార్డులు కొట్టుకొని వచ్చి పుంగనూరులో వాళ్ళు ఓట్లు వేయించినారు, తమిళనాడు నుంచి తీసుకొని వచ్చినారు. ఆ కేసు జరిగి అప్పటి ఎన్నికల అధికారులు కూడా సస్పెండ్ అవటం కూడా జరిగింది కదా. అంటే క్లియర్ కట్ గతంలో ఏ విధంగా వైసీపీ వాళ్ళు చేసినారు, ఈ రోజు వాళ్ళు మాట్లాడడానికి కనీసము అర్హత ఉందా అని చెప్పి నేను ఒకసారి లేవనెత్తుతా ఉన్నాను. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇందాకనే మన పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినారు, తర్వాత పురుషోత్తం రెడ్డి గారు కూడా చెప్పినారు, అనేక దగ్గరలో కూడా ఇంకా సీట్లు ఖాళీగా ఉన్నాయి. నిజంగా మాకు ఎలక్షన్ కావాలని మేమే కోరుకొని ఎలక్షన్ కమిషన్ మీద మేము ఒత్తిడి తెచ్చుంటే అన్ని సీట్లకు పెట్టిస్తాం కదా. ఒక విధంగా మాకు గతంలో పట్టులేని ఈ 2 ప్లేసులకి మేము పెట్టించుకుంటామా? రాజకీయ అవగాహన ఉండే వాళ్ళు ఎవరన్నా కొంచెమన్నా తెలిసిన వాళ్ళు ఇది అర్థం చేసుకోవచ్చా? సో అంటే దీన్ని బట్టి ఏమని అర్థమవుతా ఉంది అని అంటే ఎలక్షన్ కమిషన్ మా జోబిలో ఏమి లేదు, ఎలక్షన్ కమిషన్ దాని పని చేసుకుంటా పోతా ఉంది అని చెప్పి అర్థమవుతా ఉంది. రెండోది లాస్ట్ పాయింట్, తులసిరెడ్డి గారు ఇందాక మీరు బ్రహ్మనాయుడు గారు అడిగినారు. అవును, ఈ రెండు పార్టీల వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. అలా పంచకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కనుక జరిగితే మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మా అభ్యర్థి గెలుస్తాడు అన్నారు తులసిరెడ్డి గారు. అని మీరు అడిగినారు కదా. తులసిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఏదో చెప్తా ఉంటే పురుషోత్తం రెడ్డి గారిని నేను చూస్తా ఉండాను. ఆయన ఒక టైప్ ఆఫ్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉంటారు. ఏంది పెద్ద ఆయన తులసిరెడ్డి గారు ఇట్లాంటివి చెప్తున్నారా అని చెప్పి. నేను ఒకటి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ చనిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో మాత్రం వెంటిలేటర్ పైన ఉంది. పాపం తులసిరెడ్డి గారు ఆడ ఉండటం వేస్ట్, ఏదైనా ఇటు సైడ్ వేరే పార్టీలకు వచ్చేసి రాజకీయం ముందుకు తీసుకోపోయి ప్రజలకు సేవ చేస్తే మంచిది అని చెప్పి అంటే ఫ్రెండ్లీ నోట్ చెప్తా ఉన్నాను. నేనేమి తప్పుగా ఏం మాట్లాడుతున్నా, మనసులో మాట నా పేరుతో చెప్తున్నారు అండి. ఓకే ఓకే, నాకు పురుషోత్తం రెడ్డి గారి ఆ స్మైల్ నచ్చింది. తులసిరెడ్డి గారు వారే ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే పురుషోత్తం రెడ్డి గారు ఏమనుకున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి, మీ అభ్యర్థి ఎలా గెలుస్తాడని ఆయన అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం? నేను స్మైల్ చేసింది నిజమే గానీ తులసిరెడ్డి గారితో నేను విభేదించే పాయింట్, డబ్బులతో ఎలక్షన్ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతా ఉందనే దాంతో నేను ఏకీభవించను. బట్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో దేశంలో గెలవాలని బలంగా కోరుకుంటున్నా. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను ఆ మార్పు రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పు చేర్పు జరుగుతాయో ఎవరు చెప్పగలుగుతారు? బ్రహ్మనాయుడు ఒక మాట చెప్తాను, కాంగ్రెస్ ఎదగడం అనేది 1+1 2+1 3 లా ఉండదు. ఒక్క చేంజ్ వస్తే అందరూ కొట్టుకుని వస్తారు. దానికి ఉదాహరణ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. గత వారం ముందు రాహుల్ గాంధీ పేరుతో నేను చేసిన వీడియోలన్నీ 100, 200, 300 చూసేవాళ్ళు. ఈ ఎలక్షన్ పైన ఆయన చేసిన పైన వీడియో చేస్తే ఒక్కోటి 50-60 వేలు చూస్తున్నారు. నావే 2 వీడియోలు చెప్తున్నాను. దట్ ఈస్ కాంగ్రెస్ ఒక్కసారిగా మార్పు వస్తే అన్ని పార్టీలు కొట్టుకోపోతాయి. ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నా. బట్ ఈ రోజు బ్రహ్మనాయుడు గారు ఒకటే ఒక మాట, ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది. మొన్న నేను నేషనల్ ఛానల్లో డిబేట్ లో ఉండేనండి. పాకిస్తాన్ కి ఫీల్డ్ మార్షల్ అంటే ఒక యుద్ధం ఓడిపోయిన ఆయనని ఫీల్డ్ మార్షల్ మునీర్ ని ఫీల్డ్ మార్షల్ చేసినప్పుడు
మా దేశంలో ఎవరున్నారు అటువంటి వాళ్ళు అని అనుకొని చూస్తే 100 ఎలక్షన్స్ పైన ఓడిపోయిన ఫీల్డ్ మార్షల్ పప్పు ఉండాడు మాకు అని నేను అంటే విపరీతంగా దేశం అంతా ట్రోల్ అవుతా ఉంది. అది దేశం ఏ విధంగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఈ రోజు భావిస్తుందో మనకు అర్థం అవుతా ఉంది. నెగిటివ్ ప్రమోషన్ పాజిటివ్ ప్రమోషన్ పక్కన పెడితే మొత్తానికి ఆయన ట్రెండ్ అవుతా ఉన్నారు. అక్కడ ఆసిమ్ మునీర్ ఎట్నో ఫీల్డ్ మార్షల్ బంకర్ మునీరు, మనకి ఫీల్డ్ మార్షల్ పప్పు. ఓకే ఓకే జూపుడి గారు, సో ఓటుకి 10,000 ముక్కు పుడకలు, సో ఎవరు పంచుతున్నారు సార్? మిమ్మల్ని జూపుడి గారు. అధికార పార్టీ డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నది ఇది జగమెరిగినటువంటి సత్యం. దాన్ని మనం అబ్బాయి అలాంటిది ఏమి లేదని ఎవరన్నా అనుకున్నా కానీ అది పొరపాటు అని నేను చెప్తున్నాను. మరి ప్రతిపక్ష పార్టీ నేను వస్తున్నాను. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళతో పోటీ పడాలని చూసినా పోటీ పడే అవకాశం ఏమాత్రం లేకుండా, ఇందాక నేను చెప్పాను హోల్సేల్ గా కూడా బేరవాడే శక్తి సామర్థ్యాలు ఈ రోజు అధికార పార్టీకి అక్కడ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. వాళ్ళ ధీమా గానీ మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నిక నేను ఇంకా నా నోటి నుంచి నేను చెప్పలా ఏం జరుగుతుందో. రేపు ప్రజలు దే హావ్ టు గివ్ దేర్ వర్డిక్ట్. మీ అభిప్రాయం చెప్పండి, మీ అనాలిసిస్ చెప్పండి. నేను వస్తున్నాను. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మనం ఇదేమో ఎగ్జిట్ పోల్ కాదు, లేకపోతే ప్రీ ఎగ్జిట్ పోల్ కూడా కాదు. అక్కడ ప్రభుత్వం ఎంత అరాచకంగా అక్కడ బిహేవ్ చేస్తుందో, ఆ ప్రాంత ప్రజలు ఎంత బెంబేలెత్తిపోయి ఉన్నారో వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కోసం ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి ఓటర్లకి ధైర్యం ఇవ్వడం కోసం మేము ముందు నిలబడి ఒక ఉద్యమం చేయాల్సినటువంటి నేపథ్యాన్ని అక్కడ సృష్టించారు. సో దీన్ని ఎవడెంత పంచుతున్నాడు, రేపు ఎవడికి ప్రలోభాలకి గురి అవుతాడు అనేది పక్కన పెడితే, మీరు అనుకున్నటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక ఎన్నికని మీరే చెప్తా ఉన్నారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాని పని తను చేసుకుపోతుందని. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 10 కార్లు 20 కార్లు ఈ పోయే విధానాన్ని ఎక్కడైనా ఒక చోట ఎవరైనా ఆపారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐజీలు కానీ డిఐజీలు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్టు కార్లన్నీ ఎక్కడికి వెళ్ళి అభ్యర్థి దగ్గరికి వెళ్ళి అభ్యర్థితో మాట్లాడి, అంటే ఇవి కూడా అన్ని చూడాలి కదా సార్. ఆ కార్లన్నీ పులివెందు లోపలికే ఆ నియోజకవర్గంలోకి వెళ్ళాయా లేదా చుట్టుపక్కల ఎక్కడికైనా తిరిగాయా? అసలు ఆ కార్లు ఎవరి, ఏ నాయకుడి, పోని వాటి మీద ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇంకా నయం మీరు వీళ్ళు ఏమైనా ట్రావెల్స్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అని అనకుండా వీళ్ళందరూ ఎలక్షన్ కి వెళ్తా ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ దీన్ని మనం వాస్తవాలని ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియజేసే క్రమంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రహ్మనాయుడు గారు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పెద్దలు సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు, తులసిరెడ్డి గారు ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి పురుషోత్తమ్ రెడ్డి గారు అనలిస్ట్ గా అక్కడ ఉన్నారు. మన దీపక్ రెడ్డి గారు కాస్త కోస్తా తెలుగుదేశం పార్టీలో న్యాయబద్ధంగా మాట్లాడే, అంటే తర్వాత ఏం చేస్తాడో నాకు తెలీదు, మాట్లాడటానికి మాత్రం న్యాయబద్ధంగా మాట్లాడటానికి కనపడుతూ ఉంటాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు వీళ్ళందరి ద్వారా నేను ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ప్రభుత్వం దాదాపు ఒక 13-14 నెలల నుంచో ఉందండి. ఒక ఎన్నిక వచ్చింది. దీని ద్వారా మీరు ఇందాక చెప్పినట్టుగా పులివెందుల్లో మీ ప్రభావాన్ని ప్రతాపాన్ని చూపించడం కోసం మీరు పనిచేయాలనుకుంటే ఈ విధంగానే పనిచేయండి. నో, ఇది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ తన డ్యూటీ తను చేసుకునే క్రమంలో ఎన్నిక వచ్చింది. ఈ ఆర్భాటాలు ఎందుకు? వదిలేసేయండి, ప్రజలే నిర్ణయిస్తారో చూద్దాం. మీరు ఆఫ్టర్ అది ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఇప్పుడు అధికారం లేకుండా ఏం పోరుగా. ఇక నాకు ఒక్క విషయం స్ట్రైట్గా చెప్పండి జూపుడి గారు, రేపు ఎన్నికల ఫలితాలు ఏమొచ్చినా సరే ప్రజలు ఇది స్వచ్ఛందంగా ఇచ్చిన తీర్పు అని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు రేపు జరిగే అంశం మీద సరే ఒప్పుకోకపోయినా కూడా బలవంతంగానే ఒప్పుకోవాల్సి వస్తుందిగా. అంటే ఇప్పుడు గెలిస్తేనేమో ఇది ప్రజాస్వామ్యం గెలిచింది అంటారు, ఒకవేళ ఓడిపోతేనేమో ఇది ప్రభుత్వం వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి గెలిచారని అనడానికి గ్యారెంటీ ఏంది? నో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీరు ఏం చేయకుండా ఉంటే గెలుస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం వింత పోకడలకు పోకుండా ఈ ఎలక్షన్ ఇలానే జరగనివ్వండి అని ఒక లిబరల్ మైండ్ తోటి జరిపారు అనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి దాన్ని ఓడగొట్టడం కోసం అధికార పార్టీ చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ హైలైట్ అవుతా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి రేపు వాళ్ళు గెలిచిన ఆ గెలుపుని ప్రజాస్వామ్య గెలుపు అనలేం కూడా. దౌర్జన్యంగా లేకపోతే ఒక ఉగ్రదాడి జరిగినట్టుగా చేస్తున్నటువంటి ఎన్నికలాగానే మనం చూడాల్సి వస్తుంది. దాన్ని మీరు కోరుకొని చేయించుకుంటారా, లేకపోతే నిజంగా ఆ ప్రాంత ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఎన్నిక ఓటేసే విధానాన్ని మీరు కల్పిస్తారా? ఇది ఇట్ ఈస్ అప్ టు యు. ఉన్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ బ్రహ్మరెడ్డి గారు జూపూడి గారి గొంతులోనే, జూపూడి గారి మాట్లాడే మాటల్లోనే రేపు రాబోయే రిజల్ట్ ఏందో మనకు ముందే అర్థమైపోతా ఉంది అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. ఓకే, తులసిరెడ్డి గారు. నాయుడు గారు సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డితో దాదాపు దశాబ్ద కాలం పాటు పోరాడి టీడీపీని గెలిపించిన వచ్చి నేను చెప్పినాను 4 జెడ్పీటీసీలు పోటీ చేసి నేను జిల్లా అధ్యక్షునిగా 3 గెలిపించాను. రాజశేఖర్ పోటీ చేసి గెలిపించాను. చంద్రబాబు నాయుడు నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను అవిశ్వాస తీర్మానం గెలిచాను. ఆ రోజు పరిస్థితులు లేవు కాబట్టి డబ్బులు పాపడంత ఉండేది కాదు, డబ్బుల పరిస్థితి కొంత ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఊరి కూర్చున్నా గానీ, లేకుంటే పెద్ద జగన్మోహన్ రెడ్డి పెద్ద పుడంగం కాదు, నాకు చంద్రబాబు నాయుడు పుడం కాదు. మీస మీద సన్నిమ క్యాపిటల్ గెలిపించండి వారు. మా దగ్గర అంతో ఇంతో వాళ్ళలో 1/10 భాగం డబ్బు ఖర్చు పెట్టే స్థాయి ఉంది. కానీ ఈ 4 రోజుల పులిందల మండలంలో నిలబడి అడిగి ఒక రోజు ప్రచారం చేయొచ్చు అనుకోండి, గెలిపించేవని తులసిరెడ్డి అంత అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. రెండవది వచ్చేసి ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి బలాలు ఏమంటే, ఒకటి అధికార బలం ఉంది, పోలీసు బలం ఉంది, డబ్బు బలం ఉంది. దానికి తోడు ఈ 14 నెలల్లో అటు బీటెక్ రవి గాని అటు రామ్ గోపాల్ రెడ్డి గారు గాని ప్రజలకు అందుబాటులో ఉండి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరికీ సరిపోకున్నా గానీ ఇద్దరు ఎవరెవరి స్టైల్లో వాళ్ళు వచ్చేసి అందుబాటులో ఉండి సీఎం ఫండ్ గాని మిగతా పథకాలు వచ్చేసి అప్లై చేయడంలో వచ్చేసి అందుబాటులో ఉన్నారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ వైకాపాకు వచ్చేసి అనేక సంవత్సరాలుగా కొంత వాళ్ళకు అనుకూలంగా ఉండేది. సీఎం గా అటు రాజశేఖర్ ఉన్నప్పుడు, సీఎం గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ తో కొన్ని పనులు, అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ చేసిన అవకాశం ఉండింది. కానీ ఈ 14 నెలల ఉంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా కానీ సరిపోయింది. కానీ ప్రస్తుతం వచ్చేసి వైకాపా తరఫున ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడనే అభిప్రాయం వచ్చింది. అవినాష్ రెడ్డి ఉన్నా గానీ ఎందుకో ఆయన అట్లా అందుబాటులో ఉన్నట్టుగా పెద్ద ప్రజలు భావించడం లేదు. ఇంతకుముందు వైఎస్ మనోహర్ రెడ్డి అందుబాటులో ఉండేవాడు, ఆయన ఇటీవల వచ్చేసి అందుబాటులో లేడు. తర్వాత గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్స్ వచ్చేసి బిల్లు లేక ఆ పార్టీ వాళ్ళు అందరూ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళలో వ్యతిరేకత ఉంది. కాబట్టి అందుబాటు లేకపోవడం అనేది ఈ 14 నెలల ఉంటే ఇది వైకాపాకు ఒక ప్రధాన ప్రతిబంధకము. కానీ గతంలో ఈయన సీఎంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకు మెరిట్, ఇది డిమెరిట్. కాబట్టి నాకు తెలిసి ఇద్దరు ధనస్వామి పోటీలు పడి డబ్బులు పంచుతున్నారు. ఎవరు గెలిచినా నేరోగా గెలుస్తారు తప్ప బంపర్ మెజార్టీ ఎవరికి వచ్చే పరిస్థితి. ఇక్కడ మీరు ఇంకొక అంశం చెప్పాలి తులసిరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మొన్న కడప పార్లమెంటు ఎన్నికల సంబంధించి షర్మిల గారు దాదాపు 150,000 ఓట్లను సాధించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వైసీపీ ఎంపీ గెలిచిన అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ 60,000. అయితే అలాంటి ఆ ఎపిసోడ్ ఇక్కడ ఏదన్నా మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఎంతో కొంత చేల్చగలిగితే మరి అది టీడీపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఇక్కడ కనపడుతుందా సార్? నేను ఆ కోణంలో ఆలోచించలేదు. కొందరు వచ్చేసి యాక్చువల్ గా గత ఎన్నికల్లో వచ్చేసి షర్మిల కాకుంటే కన్నా టీడీపీ గెలిచేదనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, షర్మిల ఓట్లు వచ్చేసి ఎక్కువ టీడీపీ ఓట్లే చీలినాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ యాంగిల్ ఏం కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్తాను కదా, ఇక్కడ ధనస్వామ్యం ఇదే డబ్బులు పోటీ, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు అంటే ఇంకా రెండో ఫ్యాక్టరీ ఏం పని చేయట్లేదు అక్కడ. మిగతా ఊరికే మనం వచ్చేసి ఊరికి చెప్పుకోవాల్సిన డబ్బులు ఇచ్చేసి ఇది జెడ్పీటీసీ ఉండే 9 నెలల సంవత్సరము, ఇది ఒక ఎన్నికే కాదు. కాకపోతే ఏమంటే ఆ ప్రెస్టేజ్ వచ్చేసి ఎవరు డబ్బులు పంచుతారు, ఆ డబ్బులు అందుతాయి. పంచడమే కాకుండా అందాలు కూడా కొందరు వచ్చేసి పైనుండి ఇస్తారు, కానీ కింద డిస్ట్రిబ్యూట్ చేసేది నాయకులు, కార్యకర్తలు చాలా మంది వచ్చేసి సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళు మింగేది ఉంటాయి. కాబట్టి ఓటర్కు అందడంలో ఎవరు బాగా సమర్థవంతంగా అందిస్తారు, ఎవరు వచ్చేసి ఎక్కువ అందిస్తారు,
ప్లస్ అడిషనల్ గా ముక్కు పుడకలు ఇటువంటి ఎవరు భాగిస్తారు? దీనికి తోడు ఇంకా మిగతా కొంత అన్నో ఇన్నో దొంగబొట్టో రిగ్గింగ్ లో ఇన్ని కొంచెం అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అంటే వీళ్ళకి అనేక సంవత్సరాలుగా ఆడ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ప్రతిఘటించే శక్తి ఉండదు కాబట్టి ఇది నేరోగా ఉంటుంది, నువ్వా నేనట్టుగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ కు వచ్చేసి ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వచ్చేసి అటు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు కావచ్చు, రెండవది రైతాంగం ఎక్కువగా రైతులకు వచ్చేసి ఇప్పుడు కూడా ఏడగొచ్చిన కాంగ్రెస్ ఏం వెళ్ళరా అనే వాళ్ళు ఇప్పటికీ మీరు పైకి ఎదగలేకున్నారని మమ్మల్ని చెప్తా ఉంటారు. మీరు వచ్చేసి ఎదగలేకున్నారు, మాకేమో రైతులకు వచ్చేసి కాంగ్రెస్ మేలు చేస్తున్న వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కానీ మేము చెప్తున్నాం కదా, ఆ స్థాయిలో లేని పరిస్థితి కాదు ఊరుకున్నాం. కానీ మేము ఏమి వచ్చేసి జగన్మోహన్ రెడ్డికో లేకుంటే చంద్రబాబు నాయుడుకో ఏమి తక్కువ కాదు, ఎవరు అవసరం లేదు. ఒక తులసిరెడ్డి ఆలోచించి పురిందలో గెలిపించే దానికి వచ్చేసి డబ్బు పెట్టేవాడు ఉంటే. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు ఏమంటారు? అంటే ఇక ఇప్పుడు ఈ ఎన్నికనే ఇప్పుడు అధికార ప్రతిపక్ష ఫైట్ కాదు, ఎవరు ఎక్కువ పంపిణీ చేయగలిగితే గ్రౌండ్లో విజయవంతంగా ఓటర్కి చేర్చగలిగితే వారికే విజయం దక్కే అవకాశం ఉంటుందని మరి తులసిరెడ్డి గారు బహిరంగంగానే చెప్తున్నారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో పడింది, ఒకసారి చెక్ చేసుకోండి పురుషోత్తమ్ రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు, డబ్బులే ప్రామాణికమైతే రెండు పార్టీలు ఓడిపోయిండొచ్చు, గెలిచిన వాళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఇవ్వగలరు. అదేం పెద్ద ఇష్యూ, ఇద్దరు బ్రహ్మాండంగా ఇవ్వగలరు, ఇద్దరు పంపించగలరు. డబ్బులు ప్రభావితం చేస్తాయి, ప్రజల అభిప్రాయమే నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ విషయంలో నేను తులసిరెడ్డి గారితో ఏకీభవించే ప్రసక్తే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇదే శాశ్వతం అయితే కాంగ్రెస్ జన్మలో గెలవలేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తాయి డబ్బులు కాంగ్రెస్ పార్టీకి, ఇంక పోయేది తప్ప తగ్గేది తప్ప ఉండదు కదా, అధికారం పోయింది కాబట్టి లేదు కదా. పక్కన ఇది ఉందిగా సార్, తెలంగాణ నుంచి బ్యాగులు. అదే మీరు చెప్పింది నిజమైతే ఆ పక్క పక్క ఇస్తే గెలవచ్చు కదా. కర్ణాటక తెలంగాణ మూడు చట్లు ఉంటాయి కదా. అది నేను దాంతో ఏకీభవించలేను. బట్ పులివెందుల్లో మండలంలో మాత్రం రేపు 70% ప్రజలు నేరుగా ఓటింగ్ లో పాల్గొంటే వైసీపీ గెలుస్తుంది, 50% లోపలి ప్రజలు పాల్గొంటే తెలుగుదేశం గెలుస్తుంది. అంటే 50% లోపు అనేది మీరు ఎందుకు అంటున్నారు? అంటే ఓటింగ్ శాతం కాదు బ్రహ్మనాయుడు గారు, ఓటింగ్ శాతం కాదు, ప్రజలు 50% లోపలేస్తే తెలుగుదేశం గెలుస్తుంది. ఆ పైన వేసేదాన్ని ఏరే ఓట్లని అర్థం. పర్సంటేజ్ చెప్పట్లేనా? 70% మంది ప్రజలు ఫీల్డ్ లోకి వచ్చేస్తే మాత్రం వైసీపీ గెలుస్తుంది, ఇది నా అంచనా. ఓకే, సో మొత్తానికి ఏదైతేనే ఎన్నికలు సజావుగా ఎలాంటి విఘాతం కలగకుండా సాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. జూపిడి గారు వన్ వర్డ్ ఏదో మీరే చెప్పాలనుకున్నారు. మీ డిబేట్ ద్వారా అనే ఉద్దేశంతోనే నేను ఈ రోజు రావటం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేవలం రేపు ఓడిపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళు పరువు కాపాడుకోవాలా అనే విధంగా ఒక ఆలోచనకు వచ్చి రకరకాల దుష్ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు. కొన్ని వాస్తవాలు నేను ఈరోజు తెలపాలనుకుంటున్నాను. పులివెందుల జెడ్పీటీసీ చనిపోయి ఎన్ని రోజులు అవుతా ఉంది? దాదాపు 2.5 సంవత్సరం అవుతా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్ రాలేదు? ఇప్పుడు అదే విధంగా సేమ్ ఒంటిమిట్టది కూడా 1.5 years బ్యాక్ 1 year బ్యాక్ ఆ రెసిగ్నేషన్ కూడా జరగటం అవుతుంది. అండ్ త్వరలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక పక్కా ప్రణాళికతో కంప్లైంట్ చేసి కేవలము ఈ రెండు ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే విధంగా వాళ్ళు పావులు కలిపినారు. ఎందుకు అనంటే ఇది వాళ్ళ కంచుకోట, వైఎస్ఆర్ పార్టీ చనిపోలేదు అని నిరూపించుకునేదానికి ఇక్కడ గెలిచి ఒక మెసేజ్ తీసుకోబోవాలా అనే ఒక ప్రయత్నంతో ఒక కుట్రతో వీళ్ళు చేసినది. సో 6 నెలల్లో మళ్ళా 8 నెలల్లో మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఈ టైంలో ఇది రావాల్సిన అవసరం లేదు. కానీ దాని వెనకాల వాస్తవంగా జరిగింది ఇది. ఇంకొక 2 అంశాలు చెప్తాను. నిన్న ఒంటిమిట్టలో వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ తీసుకున్నారు. ఆ ర్యాలీకి పర్మిషన్ లేదు, మేము అబ్జెక్షన్ కూడా పెట్టినాం. అయినా కానీ ఆ ర్యాలీ జరిగింది. అంటే నిజంగా మేము సిస్టమ్ ని మేనేజ్ చేస్తుంటే ఆ ర్యాలీ జరుగుండేది కాదు కదా. ఈ రోజు ఒక బూత్ లో ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు, గ్రామంలో ఉండే ఓటర్లు 3 బూతుల్లో డివైడ్ అయినారు అని చెప్పి. సో మేమేమన్నా వైఎస్ఆర్ వాళ్ళు మేనేజ్ చేసి మాకు అన్యాయం జరిగిందని అనాలా? ఇట్లాంటి మాటలే వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉండరు. నేను దాని కొరకే ఈ రోజు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. కేవలము వాళ్ళు ఓడిపోయిన తర్వాత రేపు వాళ్ళ పరువు కాపాడుకునే దానికి ఈ అలిగేషన్స్ చేస్తూ ఉండరు, కానీ మరొకటి లేదు. మేము ఈ రోజు అధికారంలో ఉన్న మా ఎంటైర్ 6 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు అండ్ అనేక మంది చైర్మన్లు ఇక్కడ మేము పనిచేసిన ఒక్కరిని కూడా లేనికుండా అందరినీ పంపించేసినారు.
సో నిజంగా మేము ఇష్టానుసారం చేసేటట్టయితే మేము అందరం ఈ రోజు ఇక్కడే ఉండే వాళ్ళం, ఫీల్డ్ మీద ఉండేవాళ్ళం కదా. అవును. అంటే ఇప్పుడు మీరు ఎవరు ఇంకా అక్కడ ఎన్నికల టయానికి అక్కడ ఎవరో కూడా నాలుగు వస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండొద్దు అంటున్నారా? ఉండొద్దు అన్నారు, అందరు వెళ్ళిపోయినారు. సో నిజంగా మేము వ్యవస్థని మేనేజ్ చేసుకునేటట్టయితే మేమందరం ఈడే ఉండే వాళ్ళం కదా. అది ఖచ్చితంగా కూడా అక్కడ లొకేషన్ లేకుండా పక్క ఊర్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో మేము మేనేజ్ చేసేది ఏమీ లేదు. నిన్న ఒంటిమిట్టలో వాళ్ళు చేసిన ర్యాలీ, పర్మిషన్ లేకుండా చేసిన ర్యాలీ మనకు కనపడతా ఉంది. ఈ 3 గ్రామాల్లో ఓటర్లు కొన్ని దగ్గరలో జరిగింది. ఇవి కొన్ని జెన్యున్ మిస్టేక్సే. సో ఇక్కడ వాస్తవం ఏంటంటే పగడబందీగా, ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఎక్కడ ఎన్నికలు జరగట్లేదు కనుక పూర్తి దృష్టి పోలీస్ వాళ్ళది ఇక్కడ ఉంది. పగడ్బందీగా జరుగుతున్న ఎలక్షన్స్. సో ఎటువంటి సాకులు వైసీపీ వాళ్ళు చెప్పినా అది నమ్మాల్సిన అవసరం లేదు. రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉండరు, తిరస్కరించబోతా ఉండరు అని చెప్పి మాత్రం నేను ముందే అంటే మీరు గెలవబోతున్నారు, మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. 2 స్థానాలు. జగన్మోహన్ రెడ్డి కంచుకోట పులివెందల కాదు అని చెప్పి అర్థమవుతుంది రేపు. అదే విధంగా 30 సంవత్సరాలు ఈ మండలము, ఒంటిమిట్ట మండలం ఎక్కువ పాత కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీకే ఫేవరబుల్ గా ఉండింది. ఇటువంటి మండలం కూడా మంచి మెజారిటీతో రేపు మేము బయటకు రాబోతా ఉన్నాము. ఎందుకు అనంటే ఇప్పుడు క్యాంపెయిన్ లో మేము చూసాను కదా, ప్రజలే ముందుకు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయని ప్రతి ఊర్లో చెప్పినారు. ఆ సమస్యలు మేము చేసాము. సో మీరు చేసేది గనక ఈ మంచి ప్రభుత్వంకే మేము ఓటేస్తామని కొన్ని దగ్గరలో చెప్పినారు. రెండోది 4 సంవత్సరాలు ఇంకా కూటమి ప్రభుత్వం ఉంటే తాడు బొంగరం లేని తిరస్కరించిన వైసీపీకి మేము ఎందుకు వేస్తాము? ఈ 4 సంవత్సరాలు కూటమి ద్వారా మా పనులు మేము చేసుకుంటాం, అందుకని కూటమికే మేము ఓటేస్తామని ప్రజల నుంచి ఒక స్పందన వస్తా ఉంది. సార్ ఇప్పుడు ఓటుకి 10,000 రూపాయలు ఆశ చూపుతున్నారు ప్రజలకి అని చెప్పేసి వైసీపీ నేతలు పేరు నాని గారు వాళ్ళందరూ కూడా బహిరంగంగా ఆరోపిస్తా ఉన్నారు. ఇది ఎంత ఘోరమైన పని అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల్లో కూడా పోతే ఎట్లా పార్టీ చనిపోతుందని మేము అందరం అంటున్నాం కదా. ఇది ఇంకా ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చి వాళ్ళు ఆ విధంగా చేస్తా ఉంటారండి. సో అది తిరిగి మమ్మల్ని అంటాం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు ఓటుకి 10,000 ఆశ చూపుతున్నారా వాళ్ళు ప్రజలకి, వైసీపీ వాళ్ళు? నాకు వచ్చిన సమాచారం అయితే 5,000 లాగా పంచేశారు. మళ్ళా డౌట్ ఉందని ఇంక కొంచెం పంచే కార్యక్రమము చేస్తున్నారు అని తెలిసింది. అది పులివెందుల సంగతి నాకు తెలియదు, కానీ ఈ నియోజకవర్గంలో నేను చూసే ఒంటిమిట్టలో అయితే మళ్ళా 2వ రౌండ్ కూడా పంచుతా ఉండరు అని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఇన్ కేసు మేము వ్యవస్థని ఇవన్నీ మా చేతుల్లో ఉండుంటే వాళ్ళని పంచనీయకుండా మేము ఆపుండే వాళ్ళం కదా. మాకు వచ్చిన సమాచారం. సో పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో అన్ని పారదర్శకంగా డిపార్ట్మెంట్ వాళ్ళు పారదర్శకంగా ఉన్నారు సార్, లేకపోతే వైసీపీ వాళ్ళ పట్ల ఒక రకంగా, టీడీపీ వాళ్ళ పట్ల ఒక రకంగా ఉన్నారా? అంటే నేను వైఎస్ఆర్ వాళ్ళలాగా సాకులు చెప్పే విధానంగా నేను పోను, కానీ నిన్న ర్యాలీ ఒంటిమిట్టలో వాళ్ళు తీశారు ఒక పెద్ద ర్యాలీ, వైసీపీకి సంబంధించిన వాళ్ళు. పర్మిషన్స్ లేవు, మేము కంప్లైంట్ చేసాము. మొదటి పోలీస్ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు, మళ్ళీ కొంచెం టైం తర్వాత వదిలేసినారు. సో మేము నిజంగానే అన్ని మేనేజ్ చేసేటట్టు ఉంటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, నిన్న ర్యాలీ జరుగుండేదా? అవును. అందుకని దయచేసి వైసీపీ వాళ్ళ పరువు కాపాడుకునే దానికి మాట్లాడే అనేక మాటలు మనం నమ్మకూడదని చెప్పి మాత్రం నేను